హలో స్టూడెంట్, వెల్కమ్ టు గోవిద్య. సో మనకు తెలంగాణ నుంచి తొందరలోనే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవబోతుంది. సో రీసెంట్‌గా మనకు న్యూస్ ఆర్టికల్స్ గాని, సో అలానే ఏం జరుగుతుంది మన స్టేట్‌లో అనేది చాలా మందికి తెలిసుండొచ్చు. అలానే పవర్ సెక్టార్ నోటిఫికేషన్స్ కూడా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఉంటాయని చెప్పేసి కొంతవరకు న్యూస్ అనేది ఉంది. ప్రీవియస్ జాబ్ క్యాలెండర్‌లో అరౌండ్ 25 నోటిఫికేషన్స్‌తో మనకు ఆ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. సో ప్రెజెంట్ ఇంకొన్ని పోస్టులు అనేవి అంటే ఇంకొన్ని కేటగిరీస్ అనేవి యాడ్ చేసి సో టోటల్‌గా 30 ప్లస్ డిఫరెంట్ నోటిఫికేషన్స్‌కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అనేది తొందరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని వన్ బై వన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకే. ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనేది సో ప్రీవియస్‌గా మనకు రిలీజ్ చేస్తారు కదా! ఎగ్జామినేషన్స్ అప్పుడు కండక్ట్ చేయలేదు. ఓకే. సో డిఫరెంట్ రీజన్స్ వల్ల ఓకే. సో మనకి ఎస్సీ వర్గీకరణ గురించి కూడా సో ఇది డిలే అయితూ వచ్చిందనమాట. ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా. ఇప్పుడు వన్ బై వన్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది ఉంది. సో దీంట్లో ఫస్ట్ మూడిట్లోనే ఉన్న నోటిఫికేషన్ ఏంటంటే మన ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్. ఓకే. సో ఫస్ట్ మూడింట్లో ఉన్న నోటిఫికేషన్ ఏంటంటే సో ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్. ఓకే. సో ఈ మూడిటికి సంబంధించిన సో ఎన్‌పీడీసీఎల్ ఓకే. సో ఈ మూడిటికి సంబంధించిన సో నోటిఫికేషన్ అనేది సో ఖచ్చితంగా ఉంటుంది. సో రూమర్స్ ఏంటంటే ఓకే. సో ఈ మూడిటికి కంబైన్డ్‌గా ఎగ్జామినేషన్ పెట్టాలి అనేసి అంటున్నారు. ఓకే. సో జనరల్‌గా ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం అయితే సో ట్రాన్స్‌కోకి ఒకటి సెపరేట్ ఎగ్జామినేషన్, ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌కి ఒకటి సెపరేట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే. సో ఎనీహౌ ఏదైనా గాని ఎగ్జామినేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఫస్ట్ మూడింట్లోనే ఈ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఓకే. సో మనకు జాబ్ క్యాలెండర్ ఈ రోజు నుంచి మీరు కౌంట్ చేసుకోండి. ఓకే. సో అరౌండ్ 20-25 డేస్‌లో సో మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే. దీనికి సంబంధించి వన్ బై వన్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది కంపల్సరీగా. సో ఈ 25 డేస్ లోపల ఓకే. సో మనము ఎంతవరకు సిలబస్ ఫినిష్ చేసి రెడీగా ఉండాలి. ఓకే. సో అంటే నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే సో అంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకు తెలిసే కంటే ముందే సో కొంతవరకు మనం సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ప్లస్ ఎక్కువ మంది ప్రిపరేషన్ గురించి ఓకే. సో ఏదైతే ట్రాన్స్‌కో గాని, ఎస్పీడీసీఎల్ గాని, ఎన్‌పీడీసీఎల్ గాని ఓకే. సో వీటి గురించి ప్రిపరేషన్ గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు. ఓకే. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌తో మేము మాట్లాడుతున్నాము. సో మీకు ప్రిపరేషన్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా గాని ఓకే. సో ఖచ్చితంగా మీరు పర్సనల్‌గా మాట్లాడండి. సో ఈవెన్ మీరు నా నంబర్‌కైనా మెసేజ్ అయినా, కాల్ గాని చేయొచ్చు. ఓకే. సో 8143841132 ఓకే. అలానే ఏడబ్ల్యూ నోటిఫికేషన్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఏడబ్ల్యూ కూడా ఖచ్చితంగా వచ్చే నోటిఫికేషన్. ఏడబ్ల్యూ ఆర్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో అరౌండ్ 2000 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే 2000 అంటే సో మేజర్‌గా సివిల్ ఉంటాయన్నమాట. ఓకే. సో అలానే ఎలక్ట్రికల్, సో మెకానికల్ ఓకే. సో ఈ 3 బ్రాంచ్‌లకు సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఉంటాయి. సో ఏడబ్ల్యూ ఆర్ ఏఈ రెండిటికి సంబంధించి ఓకే. సో ఏడబ్ల్యూ మరియు ఏఈ ఓకే. సో డిప్లొమా క్వాలిఫికేషన్స్‌తో ఉన్న ఏఈ ఓకే. సో అలానే సో ఏడబ్ల్యూ అనేది బీటెక్ క్వాలిఫికేషన్స్‌తో ఎక్కడంటే మనకు టీజీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్. ఓకే. సో టీజీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ట్రాన్స్‌కోలో ఉన్న పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ ఇంజినీర్. ఓకే. సో నెక్స్ట్ ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్స్‌లో ఉన్న పోస్టులు ఏంటంటే మనకి సో ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌లో ఓకే. సో ఎస్పీడీసీఎల్ లేదా ఎన్‌పీడీసీఎల్‌లో ఉన్న ఉన్న పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు. ఓకే. సో నెక్స్ట్ సబ్ ఇంజినీర్ పోస్టులు. ఓకే. ఎస్సీ అంటే సబ్ ఇంజినీర్ ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ జేఎల్ఎం ఓకే. సో జూనియర్ లైన్‌మ్యాన్ ఓకే. సో ఈ మూడిటికి సంబంధించిన సో నోటిఫికేషన్స్ సో యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ రాబోతున్నాయి. ఓకే. సో ఎవరైతే ప్రిపరేషన్‌లో ఉంటున్నారో ఓకే. సో మీకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఓకే. సో చెప్తున్నా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఓకే. సో మీ ప్రిపరేషన్స్ ఆల్రెడీ కొంతమందితో నేను మాట్లాడాను. ఓకే. సో మేజర్‌గా అసిస్టెంట్ ఇంజినీర్ లెవెల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఓకే. సో మనం ఆల్రెడీ ఆఫ్‌లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేసాం. ఓకే. సో 21 నుంచి సో 21 ఏప్రిల్ నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో న్యూ ఆఫ్‌లైన్ బ్యాచ్. సో అలానే ఆన్‌లైన్‌లో కూడా ఎంతోమంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. ప్రెజెంట్ ఎక్కువ మందికి కోచింగ్ ఇస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ సంబంధించి సో గోవిద్య మాత్రమే. ఓకే. సో మీరు ఒకసారి గమనించి ఓకే. సో ఈవెన్ ఎవరైనా డెమో కావాలనుకుంటే సో డెమోస్ చూడండి ఆన్‌లైన్‌లో అయినా. సో లేదంటే టెస్ట్ సిరీస్ చాలా మంది రాస్తున్నారు. ఓకే. సో ప్రీవియస్‌గా ఎలక్ట్రికల్ టెస్ట్ సిరీస్ ఆల్మోస్ట్ 1500 మెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్ మాక్ టెస్ట్ సిరీస్ అనేది సో ఓన్లీ లిమిటెడ్ స్టూడెంట్స్‌కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో అలానే ఎవరైతే ఈ అడ్మిషన్ తీసుకోలేకపోయినారో టెస్ట్ సిరీస్ సంబంధించి సో వాళ్ళు వేరే టెస్ట్ సిరీస్ తొందరలోనే లాంచ్ చేస్తాము. ఓకే. సో దానికి సంబంధించిన మీరు సో ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఓకే. సో అందరికీ కూడా ప్రతి ఒక్కరు సెలెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే సో ప్రతి ఒక్కరం వర్క్ చేద్దాం. ఓకే. సో మీరైనా సెలెక్ట్ అవ్వాలి. ఓకే. అంటే ఇంకొకరైనా సెలెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరం వర్క్ చేసి ఓకే. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు తెలియజేద్దాం ఉద్దేశంతోనే సో మేము వీడియో అనేది చేస్తున్నామనమాట. ఓకేనా. సో ఎనీహౌ ఏఈ లేదా ఏడబ్ల్యూకి సంబంధించి లేదా ట్రాన్స్‌కోకి సంబంధించిన ఏఈకి సంబంధించి మేజర్‌గా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్‌కి దృష్టిలో పెట్టుకొని చెప్పాలనుకుంటే ఓకే. సో నియర్ టు 600 వేకెన్సీస్ ఓకే. సో టోటల్‌గా తెలంగాణకు సంబంధించి 600 వేకెన్సీస్ మనకొస్తున్నాయి కంపల్సరీగా. ఓకే. అంటే టోటల్ అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే ఓన్లీ ఏఈ లెవెల్ లేదా ఏడబ్ల్యూ ఓకే.
సో, అందువల్లనే ఇన్ని వేకెన్సీస్ వన్ బై వన్ రావడం అనేది చాలా రేర్ అనమాట. సో, అందువల్లనే మనం ఏం చేయాలంటే, నోటిఫికేషన్ వచ్చే లోపు మనం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ప్రిపరేషన్‌ని. లేదా మేజర్ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో, అందరికీ తెలుసు ఎలక్ట్రికల్ స్టూడెంట్స్‌కైతే నెట్వర్క్స్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. నెక్స్ట్ మనకు పవర్ సిస్టమ్, మెషిన్స్. ఓకే. సో, ఈ మేజర్ సబ్జెక్ట్స్ మనం ఎప్పుడైతే ఫినిష్ చేస్తామో ఓకే. దీంట్లో 3 బేసిక్ సబ్జెక్ట్స్ అలానే 2 మన కోర్ సబ్జెక్ట్స్. ఓకే. ఈ విధంగా డివైడ్ చేసి మీరు ప్రిపరేషన్ అవ్వండి. ఓకే. ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తుంటారో ఓకే. మేబీ సాఫ్ట్‌వేర్‌లో చేస్తుండొచ్చు. లేదంటే ఇండస్ట్రీలో ఏదైనా వర్క్ చేస్తుండొచ్చు. లేకుంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో చేస్తుండొచ్చు. వాళ్ళు కూడా ప్రిపరేషన్ ఏ విధంగా అవ్వాలి? లేదంటే కొంతమంది ఆల్రెడీ హౌస్ వైఫ్‌గా ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ మెథడ్స్‌లో ఉంటాయన్నమాట. ఓకే. మీరు ఒకసారి మీకేదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నా నంబర్‌కి కాల్ చేయండి. ఓకే. నేను ఖచ్చితంగా మాట్లాడతాను. కొంచెం డిలే ఉండొచ్చు. మీతో అయితే ఖచ్చితంగా మాట్లాడి మీకు కావాల్సిన గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తా. ఓకే. ఫస్ట్ రాబోయే నోటిఫికేషన్స్ అయితే ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్. ఓకే. ఈ నోటిఫికేషన్స్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఉంటాయి. దీని తర్వాత మనకొచ్చే నోటిఫికేషన్ ఏంటంటే ఏఈ అండ్ ఏడబ్ల్యూ. ఓకే. ఈ ఆర్డర్‌లోనే మనకి నోటిఫికేషన్ ఉంటుంది. మాక్సిమం ఓకే. రెండిటికి మధ్యలో 1 ½ మంత్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అందువల్లనే మీరు ప్రిపరేషన్‌ని కూడా ఒక ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో ఎగ్జామ్‌కెళ్ళాలి కాబట్టి ఓకే. దాన్ని బేస్ చేసుకునేసి మీ ప్రిపరేషన్స్ కూడా ప్రాపర్‌గా పెట్టుకోండి. ఓకేనా. ఎనీవే ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. థాంక్ యూ సో మచ్.